రైతు సోదరులకు స్వాగతం. ఈ మధ్యకాలంలో మకాడామియా అనే పంట బాగా వైరల్ అవుతా ఉంది. యూట్యూబ్లో చూస్తే, ఫేస్బుక్లో చూసినా అదే, ఇన్స్టాగ్రామ్లో చూసినా అదే, టీవీలు పెట్టినా కూడా ఆ పంట గురించి వస్తుంది. అసలు ఏమిటి మకాడామియా? ఏదో బూతులాగా ఉంది మాట చూస్తే అంటే పరిశీలించినప్పుడు ఈ మకాడామియా అనే నట్ పంట కెన్యా, ఫిలిప్పైన్స్, ముఖ్యంగా ముందుగా ఫిలిప్పైన్స్లో ఇది పుట్టింది. అక్కడి నుంచి కెన్యాకి పాకింది. కెన్యాలో విస్తృతంగా సాగు చేస్తూ ఉన్నారు. అమెరికాలో, చైనాలో, భారతదేశంలో కూడా దీని సాగు ప్రస్తుతం జరుగుతూ ఉంది. అయితే దీని గురించి మనం పరిశీలించినప్పుడు ఈ మకాడామియా అనే నట్ పంట, దీని నుంచి గింజలులోని పప్పు వాడుకోవచ్చు, కాయలోది. దాంట్లో నుంచి తీసిన ఆయిల్ కూడా చాలా కాస్ట్ ఉంది. నేరుగా పండిన పంట కాయలు కనుక అయితే కేజీ 1000 రూపాయలు ప్రస్తుతం మార్కెట్ నడుస్తూ ఉంది. దాంట్లో నుంచి తీసిన పప్పు కనుక అయితే కేజీ 6000 రూపాయల ధర ప్రస్తుతం ఆన్లైన్ మార్కెట్లో, అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైనా అందుబాటులో ఉంది. ఇక దాని ఆయిల్కి అయితే విపరీతమైన డిమాండ్ ఉంది. మెడిసిన్ స్థాయిలో, పెర్ఫ్యూమ్ స్థాయిలో దీని ఆయిల్ ఉపయోగిస్తూ ఉన్నారు. కెన్యాలో కాఫీ తోటలో కూడా తొలగించి మకాడామియా సాగు చేస్తూ ఉన్నారు అంటే ఈ పంటతో ఎంత లాభాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ పంట సాగుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. 30 నుంచి 45 డిగ్రీల టెంపరేచర్స్ వరకు ఉన్న ప్రాంతాల్లో ఈ పంట సాగు చేసుకోవచ్చు. మరి వేసవికాలంలో మనకి కొన్ని ప్రాంతాల్లో 47, 48 డిగ్రీలు కూడా వెళ్తుంది. ఆ ప్రాంతాలు మాత్రం కొంచెం ఆలోచించుకోవాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అనేక నర్సరీల్లో ఒక్కో మొక్క 700 నుంచి 800 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. దీంట్లో 3 వెరైటీస్ ఉన్నాయి. అయితే నర్సరీ వాళ్ళు చెప్పేది ఏంటంటే 8 నెలల నుంచి 10 నెలల మొక్కలు మీకు ఇస్తాం, మీరు నాటిన తర్వాత 3 సంవత్సరాలకు దిగుబడి వస్తుందని చెప్తారు. 3 సంవత్సరాలకు దిగుబడి అయితే మొదలవుద్ది, కానీ పెద్ద ఎత్తున దిగుబడి పెద్ద ఎత్తున రావాలంటే 6 సంవత్సరాలు కనీసం పడుతుంది. ఒక్కసారి నాటితే 70-80 సంవత్సరాల వరకు ఈ మొక్కలు వృక్షాల్లాగా అభివృద్ధి చెందుతాయని చెప్తూ ఉన్నారు. ఇక ఎకరాకి 250 మొక్కల వరకు వేసుకోవచ్చు. కొంతమంది 10 అడుగులు గ్యాప్తో మొక్కలు నాటుకుంటున్నారు. ఇంకా సారవంతమైన భూమి అయితే 12x12 పెడుతున్నారు. 3 సంవత్సరాల తర్వాత ఒక్కో మొక్క నుంచి 20 కేజీల నట్ దిగుబడి వస్తుంది. ఆ కాయలు నేరుగా అమ్మితే కేజీ 1000 రూపాయలకు అమ్ముకోవచ్చు. ఆ కాయలు పగలగొట్టి దాంట్లో నుంచి పప్పు తీసి అమ్ముకుంటే కేజీ 6000 రూపాయలు ప్రస్తుత ధర ఉంది. అందరూ పండించిన తర్వాత ఆ ధర ఎంత ఉంటుందనేది ఎవరు హామీ ఇవ్వలేరు. ఎందుకంటే ఏ పంట మీద ఎక్కువ ఆదాయం వస్తే అందరూ అదే పంట పడతారు. డ్రాగన్ ఫ్రూట్ మనం చూసాం. డ్రాగన్ ఫ్రూట్ అని దాన్ని అలా చేసేసారు. గతంలో ఈము పక్షుల్లో కూడా ఇలాగనే చేశారు. అయితే మకాడామియా మార్కెట్ ప్రస్తుతం ఉన్న మార్కెట్ ఒక 6 సంవత్సరాల తర్వాత మార్కెట్ మనం పండించి మన చేతికి వచ్చినప్పుడు ఎంత ఉంటుందని మనం చెప్పలేం. అయితే ప్రస్తుతం ఉన్న ధరలు సగానికి సగం పడిపోయినా కూడా ఆ పంట గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ నట్టు సంవత్సరం పాటు 2 సంవత్సరాలు ఉన్నా కూడా చెడిపోయేది కాదు, పురుగు వచ్చేది కాదు. కాబట్టి కొంత సౌకర్యాలు ఉన్నాయి. ఇక తోట పంటలాగా ఒకసారి వేస్తే 70-80 సంవత్సరాలు వస్తుంది. కాబట్టి రైతు ప్రతి సంవత్సరం విత్తనాలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే ఆ మొక్కలకు నీరు అందించడం కూడా ఈజీ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఈ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఎవరైతే కొత్త పంటలు వచ్చినప్పుడు వాటిని తీసుకొచ్చి సాగు చేస్తూ ఉంటారో వారు సాగు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక రైతు అయితే దిగుబడి కూడా సాధించాడు. 6 సంవత్సరాల కిందటే ఆయన అందరికంటే ముందే ఆ మొక్కలు తెప్పించి నాటి ప్రయోగాత్మకంగా సాగు చేసి చూశాడు, సక్సెస్ అయ్యాడు. మామిడి మొక్కలు పెరిగే ప్రతి భూమిలో మకాడామియా నాటుకోవచ్చు. చౌడు భూముల్లో వద్దు, సారం లేని భూముల్లో వద్దు, నీటి పారుదల సదుపాయం లేని ప్రాంతాల్లో వద్దు. మామిడి తోటలు సాగు చేయడానికి అనుకూలమైన అన్ని భూములు మకాడామియా సాగుకు అనుకూలం. రాబోయే రోజుల్లో అసలు ఈ మకాడామియా మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉంది, ఏ దేశాలు పంట పండిస్తూ ఉన్నాయి, ఏ దేశాలు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాయి, ఈ నట్టు ఇంత ఖరీదుగా ఉండడానికి కారణం ఏంటి,
డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉంది, ఈ నట్లో ఏమేమి పోషకాలు ఉన్నాయి, ఏ ఏ మందుల్లో దీని యొక్క ఆయిల్ ఉపయోగిస్తూ ఉన్నారు అనే పూర్తి వివరాలతో మనం ఒక హాఫ్ అన్ అవర్ వీడియో చేసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.